ఇక కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్, పోలీసు అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఏజెంట్లు చాలా వేగంగా, ధైర్యంగా పనిచేశారన్నారు. షూటర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది తనపై జరిగిన తొలి హత్యాయత్నం కాదన్నారు. గతంలో పెన్సిల్వేనియాలో కూడా తనపై దాడి జరిగిందని గుర్తు చేశారు. Conditions that took place tonight, and I will say, it's not a particularly secure building, and I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's drone-proof, it's bulletproof glass. We need the ballroom. That's why Secret Service, that's why the military are demanding it. All of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building, and I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's drone-proof, it's bulletproof glass. We need the ballroom. That's why Secret Service, that's why the military are demanding it. All of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building, and I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's got ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అమెరికా అధ్యక్షుడిపై ఇది ఫస్ట్ కాదు, చాలాసార్ల నుంచి ఆల్రెడీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి భద్రతా అధికారులని అలాగే ఆయన యొక్క సెక్యూరిటీ సిబ్బందిని చాలా పొగుడుతున్నారు. అండ్ మోరోవర్ ఆ దుండగుని పట్టుకున్నారు కూడా. నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి సంఘటన యావత్ ప్రపంచం మొత్తం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఈ రోజు జరిగినటువంటి దాడి అది కొత్త ఏం కాదు. గతంలో కూడా అనేక సార్లు తనపై అటాక్స్ జరుగుతూనే వచ్చింది. ఈ రోజు వైట్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో కరెస్పాండెంట్స్ డిన్నర్ హాల్లో ఒక్కసారిగా ట్రంప్ పై కాల్పులు జరపడం జరిగింది. 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు ప్రస్తుతం అయితే గుర్తించి అతన్ని ప్రస్తుతం అదుపులో తీసుకున్నది. అతను కాలిఫోర్నియాకు చెందినటువంటి టొరెన్స్ వాసిగా ప్రస్తుతం అయితే గుర్తించారు. కోల్ అలెన్ గా అతన్ని గుర్తించి ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే అతన్ని దర్యాప్తు కూడా కొనసాగిస్తారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ట్రంప్ కూడా కొంత ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న నేపథ్యంలోనే అతనికి ఎలాంటి ప్రాణాపాయం కూడా జరగలేదు. గతంలో కూడా పెన్సిల్వేనియాలో కూడా అతనిపై దాడి జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా తనపై ఎవరైతే శత్రువులు పసిగడుతున్నో వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పసిగడతాం, ఖచ్చితంగా వారిని బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాతో సహా మెలానియా, అదేవిధంగా జెట్ వార్సన్ తో పాటు కేబినెట్ సభ్యులందరూ కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. 30 రోజుల్లో డిన్నర్ మీట్ లో రీషెడ్యూల్ ఖచ్చితంగా మళ్ళీ చేస్తాము. ఎందుకంటే నిన్న విరమణ కాల్పులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా అక్కడ వైట్ హౌస్ లో కరెస్పాండెంట్ సంబంధించినటువంటి హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరుగుతుందని తెలుసుకున్నటువంటి దుండగులు ఒకసారిగా కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం అతను కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిగా ప్రస్తుతం గుర్తించారు. అయితే ఈ యొక్క కాల్పుల్లో సంబంధించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కొంత గాయాలైనట్టు కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. కాల్పులు జరిగినప్పుడు హోటల్లోనే కేపాల్ కూడా ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎప్పుడు అమెరికా వచ్చినా ఈ హోటల్లోనే ఉంటాయంటూ కూడా నేపాల్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు రక్షణ లేని పరిస్థితి, యుద్ధాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పాలి అన్ని దేశాలంటూ కూడా కేపాల్ మాట్లాడిన పరిస్థితి. దీనిపై సంబంధించిన దాంట్లో మరి ట్రంప్ పై జరిగినటువంటి కాల్పులు ఎవరు జరిపారు, ఏ దేశానికి చెందిన వ్యక్తి, మరి ఆ కాలిఫోర్నియా చెందిన వ్యక్తి కాల్పులు జరిపారని చెప్తుంటే అతని వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అన్న దానిపై కూడా అటు వైట్ హౌస్ భద్రతా సిబ్బంది మాత్రం అతన్ని అదుపులో తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతని దగ్గర నుంచి ఆ పిస్టల్ తో పాటు కొన్ని ఆయుధాలు కూడా
భారీ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా సమాచారం తెలిసింది. దీంతో మరి అన్ని దేశాలకు సంబంధించిన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ఉన్నటువంటి అధినాయకులు మొత్తం కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కూడా మారింది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఈ రోజు జరిగినటువంటి దాడి కొత్తేం కాదు, గతంలో కూడా అనేక సార్లు జరిగింది. కాబట్టి ఈసారి జరిగినటువంటి దాడి ఖచ్చితంగా ఎవరైతే ఇరాన్ కావచ్చు, మరోవైపు లెబనాన్, ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకమాల నేపథ్యంలోనే ట్రంప్ పై ఈ రకంగా దాడులకు చేపట్టా ఉంటారని అమెరికా వైట్ హౌస్ వర్గాలు ఆరోపణలు చేస్తుంది. కాబట్టి దీన్ని చూడాలి మరి ఎవరు ట్రంప్ పై కాల్పులు జరిగింది, దీని వెనుక ఇంకా ఎవరు అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు కోణంలో వైట్ హౌస్ భద్రతా సిబ్బంది మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.